హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా వైసీపీ పార్లమెంటు అభ్యర్థులు వీళ్ళే అధికారిక ప్రకటన అంటూ ఇప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల తుది జాబితాను వైసీపీ అధిష్టానం విడుదల చేసింది. శనివారం ఇడుపులపాయలోనే వైఎస్ఆర్ ఘాటు వేదికగా సీఎం జగన్మోహన్ రెడ్డి జాబితాను వెల్లడించారు. మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. 25 పార్లమెంటు స్థానాల్లో బీసీలకు 11, ఓసీలకు 9, ఎస్సీలకు 4, ఎస్టీలకు 1 స్థానాన్ని కేటాయించారు. మొత్తంగా గతం కంటే ఎక్కువ సీట్లు ఈసారి బలహీన వర్గాలకు దక్కాయని మంత్రి ధర్మన్ అభిప్రాయపడ్డారు. ఇక పార్లమెంట్ అభ్యర్థుల జాబితా కూడా ఇచ్చారు. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. నంద్యాల బ్రహ్మానందరెడ్డి, శ్రీకాకుళం పెరాడ తిలక్, విశాఖపట్నం బొత్స ఝాన్సీ, విజయవాడ కేసినేని నాని, అమలాపురం రాపాక వరప్రసాద్, ఒంగోలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజంపేట మిథున్ రెడ్డి, విజయనగరం బెల్లాన చంద్రశేఖర్, కాకినాడ సెలమలశెట్టి సునీల్, తిరుపతి మద్దెల గురుమూర్తి, కడప వైఎస్ అవినాష్ రెడ్డి, ఇక నెల్లూరు విజయసాయిరెడ్డి, అరకు శెట్టి తనూజ రాణి, మచిలీపట్నం సింహాద్రి చంద్రశేఖర్, గుంటూరు కిలారి రోసయ్య, కడప వైఎస్ అవినాష్ రెడ్డి, నరసాపురం గూడూరు ఉమాబాల, కర్నూలు బివై రామయ్య, అనంతపురం శంకర్ నారాయణ, చిత్తూరు రెడ్డప్ప, హిందూపురం శాంత, బాపట్ల నందిగాం సురేష్, నరసరావుపేట అనిల్ కుమార్ యాదవ్, ఏలూరు సునీల్ కుమార్ యాదవ్, ఇక రాజమండ్రి గూడూరు శ్రీనివాసులు. ఈ విధంగా 25 ఎంపీ అభ్యర్థుల జాబితాను విడుదలైతే చేసినట్లుగా తెలుస్తుంది. చూసారా ఫ్రెండ్స్? అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.